నేను నీకు నా డబ్బులు ఇవ్వడం వల్ల నీ కూతురు బతికింది. వదినా? అవును. నా ఆస్తిలో సింగిల్ రూపీ కూడా వద్దని వెళ్ళిపోయావు. ఇప్పుడు ఏకంగా 10 లక్షలు తీసుకున్నావు. ఎప్పుడు తిరిగిస్తావు? నా అప్పు ఎప్పుడు తిరిగిస్తావు? అప్పా? లేకపోతే అప్పనంగా 10 లక్షలు ఇచ్చాననుకున్నావా? నాకు డబ్బులు ఎక్కువ ఇచ్చాననుకున్నావా? లేకపోతే డబ్బు చేదే ఇచ్చాననుకుంటున్నావా? అయినా ఆస్తిలో సగం నాది కదా వదినా. అది నువ్వు పంచుకుంటే వచ్చుండేది. కాని పైసా కూడా వద్దని నాకే పడేశావు కదా. ఇంక నీకు సగం ఆస్తి ఎలా వస్తుంది? ఇచ్చింది తిరిగి తీసుకుంటావా? అలివేలు మంగతాయారు జయసూర్యల కూతురిగా మాట తప్పుతావా? నా ప్రాణం పోయినా మాట తప్పనొదినా. అయితే నా 10 లక్షలు ఎప్పుడు తిరిగిస్తావు? నువ్వు అడక్కపోయినా నేనే మా అన్నయ్యకి తిరిగి ఇవ్వాలనుకున్నాను వదినా. నువ్విస్తే మీ అన్నయ్య తీసుకుంటాడా? అలా ఎగ్గొట్టేద్దాం అనుకుంటున్నావా? నువ్వివ్వాల్సింది నాకు. నీకే ఇస్తాను వదినా. ఎప్పుడిస్తావు? త్వరలోనే ఇస్తాను. త్వరలోనే అంటే రోజుల్లోనా, వారాల్లోనా, లేక నెలల్లోనా, సంవత్సరాల్లోనా? వీలైనంత త్వరగా ఇచ్చేస్తాను. అలా అని ఒక పేపర్ మీద సైన్ చేసివ్వు. వదినా, నా మీద నమ్మకం లేదా? లేదు. ఆస్తి వద్దన్న దానివి అవసరం పడిందని 10 లక్షలు తీసుకున్నావు. రేపు ఇంకో అవసరం రాదని డబ్బులు అడగవని గ్యారెంటీ ఏంటి? నిన్నెలా నమ్మేది? నువ్వు అడిగినప్పుడల్లా ఇస్తూ పోతే మా ఆస్తులు హారతి కర్పూరంలో కరిగిపోతాయి. అందుకే ఈ అప్పు తీర్చు. అప్పు తీరే వరకు నెల నెల వడ్డీ కట్టు. అలా అని వైట్ పేపర్ మీద సంతకం చేసి నా అన్నయ్య చావుకి ప్రతీకారంగా నేను నీకు వేస్తున్న శిక్ష ఇది. ఒక వైట్ పేపర్ పెన్ను ఇవ్వండి. తీసుకోవద్దునా. 10 కాదొదినా, 20 లక్షలు రాసుకో. నీకు ఇందులో ఎంత కావాలంటే అంత రాసుకో. నేను నీకు ఇవ్వాల్సింది 10 లక్షలు. నువ్వు 20 లక్షలు రాసుకో. నీ బాకీ వడ్డీతో సహా నయా పైసాతో సహా నీకు కట్టేస్తాను. ఇంకో విషయం, ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. వేరే ఎవ్వరికి చెప్పినా ఇప్పుడు ప్రాణాలతో బయటపడిన నీ కూతురు చచ్చినంత ఒట్టు. గుర్తు పెట్టుకొని త్వరగా అప్పు తెచ్చు. అప్పటి వరకు వడ్డీ కట్టు. చెప్పింది అర్థమైందిగా. నువ్వు సీతాలను తీసుకొని వెంటనే ఊరేగిపో. ఇప్పటికిప్పుడు పని మానేసి ఊరెళ్ళమంటే ఎలా బాబు గారు? మేము ఊళ్ళో ఏ పని చేసుకుని బతకాలి బాబు? పర్మనెంట్గా వెళ్ళమంటాం లేదు. ఒక 2 నెలలు ఊరెళ్ళి ఉండండి. కావాలనుకుంటే ఆ 2 నెలల జీతం ఇప్పుడే ఇస్తా. అది కాదు బాబు. ఏంట్రా 2 నెలల జీతం ఫ్రీగా ఇస్తామంటే ఇంకా ఎదురు చెప్తున్నావేంటి? కాసేపట్లో మంగని తీసుకొని వాళ్ళు వస్తారు. ఊరు వెళ్తున్నామని చెప్పి మంగని తీసుకొని వెళ్ళిపోండి.
కాదని మొండికేశారో నిజంగానే మీ ఊరెళ్ళిపోయి ముష్టెత్తుకోవాల్సి వస్తుంది. వద్దమ్మా, మీరు చెప్పినట్లే చేస్తాం. మంగతో మా ఊరెళ్ళిపోయి ఓ 2 నెలలు ఉండొస్తామమ్మా. వెళ్ళండి. చూడు భువన, ఈ పాపను వేళ్లతో పంపించేస్తే హర్ష దివ్యలు నిజం చెప్తారనుకుంటున్నాం. ఏ సౌకర్యాలు లేని ఆ మారుమూల పల్లెటూళ్ళలో ఇప్పుడే గుండె ఆపరేషన్ చేసిన ఈ పాపను పంపించడం నాకు చాలా బాధగా ఉంది. మరి వాళ్ళు నిజం రాయడం బాధగా లేదా ప్రసాద్? అది నిజమో నీ అనుమానమో నాకేమీ అర్థం కావడం లేదు. నాది నిందో లేక నిజమో వాళ్ళు రాగానే నీకే అర్థమవుతుంది ప్రసాద్. పాపను అప్పుడే డిశ్చార్జ్ చేశారా? అవును మావయ్య, ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకోమన్నారు. సర్జరీ సక్సెస్ అయింది కదా? వేరే ప్రమాదం ఏమీ లేదు కదా? ఏ సమస్య ఉండదని డాక్టర్ గారు చెప్పారు నాన్న. మంగని ఎక్కడికి తీసుకెళ్తున్నావు హర్ష బాబు? మా గదిలో పడుకోబెడతాం భువనా. ఒక పని పిల్ల మీ గదిలో ఎందుకక్క? ఎవరి పిల్లని వాళ్ళకిచ్చేయండి. సీతాలో, వెంకీ, సీతాలో, హర్ష, పాపను వెంకీకి ఇచ్చేసేయ్. మంగమ్మ గదిలో ఉంటే మాకే ఇబ్బంది లేదు నాన్న. వెంకీ సీతాలు ఊరెళ్ళిపోతున్నారు హర్ష బాబు. మంగని వాళ్ళకు కూడా తీసుకెళ్లిపోతారంట. ఇప్పుడు ఊరెళ్ళడం ఏంటి సీతాలు? పనుందమ్మా, వెళ్ళాలి. సీతాలు, వెంకీ, మంగకు గుండె ఆపరేషన్ అయింది. ఇప్పుడు అప్పుడే ప్రయాణాలు చేయకూడదు. కావాలంటే మీరు తర్వాత వెళ్ళండి. క్షమించండి బాబు, వెళ్ళాలి. అయితే మంగని ఇక్కడే ఉంచి వెళ్ళండి, మేము చూసుకుంటాం. చూసుకోవడానికి మంగేవైనా మీ మనవరాలా అక్క? మంగ చిన్న పిల్ల అత్తయ్య. నిజానికి తను సర్జరీ అయ్యాక కొన్ని రోజులు ఐసీయూలో డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఉండాలి.
కానీ మంగకి హాస్పిటల్ వాతావరణం పడదని ఇక్కడికి తీసుకొచ్చాం. జాగ్రత్తగా చూసుకోకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఏంటమ్మా, మంగని నువ్వే నవమాసాలు మోసి కన్నట్టు, కన్నతల్లివి నువ్వే అయినట్టు అంతిదైపోతున్నావు. ఇన్ఫెక్షన్ వస్తే కోలుకోవడం కష్టం పిన్ని. పల్లెటూళ్ళలో ఎలాంటి ఫెసిలిటీస్ కూడా ఉండవు. ఏదన్నా జరగరాంది జరిగితే జరుగుతుంది. ఆ పిల్లకేమైతే మనకెందుకు హర్ష బాబు? పిన్ని, ఏమిట్రా అరుస్తున్నావు? ఆ పిల్లకు నువ్వేమవుతావు? ఆ పిల్లకు నువ్వు తండ్రివా? దివ్య ఆ పిల్లకు తల్లా? అవునన్నా, మంగ మా కూతురే. బాబు, గోడ మీద పిల్లిలా అటు ఇటు మాట్లాడద్దు. డొంక తిరుగుడు చెప్పద్దు. సూటిగా నిజమేంటో చెప్పు. మంగ దివ్య కూతురా కాదా? ఎన్నిసార్లు అడుగుతారు? నేను ఎన్నిసార్లు చెప్పాలి? మంగ మా కూతురే. అందుకే మంగను మా దగ్గర పెట్టుకున్నావు, ప్రేమగా చూసుకుంటున్నావు. హార్ట్ సర్జరీ చేయించాం. లైఫ్ లాంగ్ తనను మా గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటావు. అయితే ఏంటి? చూసావా ప్రసాద్, ఇప్పుడు అసలు నిజం బయటపడింది. ఈ మంగ దివ్య కూతురే. దివ్యకు హర్ష రెండో మొగుడు. హర్ష పిల్ల తల్లిని పెళ్లి చేసుకున్నాడు. కోర్టులో న్యాయదేవత కళ్లకు గంతలు కట్టినట్టు ఇంట్లో నీ కళ్లకు గంతలు కట్టి నిన్ను గుడ్డివాణ్ణి చేశారు ప్రసాద్. నువ్వు చేతకాని వాడివని, వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందని నీతోనే ఆటలాడుతున్నారు. నువ్వేమో పిచ్చి పుల్లయ్యలా, వెర్రి వెంగలప్పలా వాడు చెప్పిన అబద్ధాలన్నిటినీ నిజమని నమ్మేశావు. ఇప్పుడు నువ్వు ఏం చెప్తావో చెప్పు, వాళ్ళకేం శిక్ష వేస్తావో వేయ్. నాతోనే ఆడుకుంటారా? మిమ్మల్ని ఇప్పుడు ప్రసాద్ తన్ని తరిమేయడం ఖాయం. నీ పాపం పండిందిరా.
మీరు చేసిన పనికి మాలిన పనికి మిమ్మల్ని కాల్చి చంపాలి. కానీ నమ్మక ద్రోహం చేసిన వాళ్ళది తప్పు కాదు. గుడ్డిగా నమ్మిన వాళ్ళదే తప్పు. మోసపోయిన వాళ్ళదే తప్పు. నా పెద్ద కొడుకు ఒక విధవరాలను, డైవర్స్ చేసుకొచ్చిన అమ్మాయిను పెళ్లి చేసుకొచ్చాడనే ప్రపంచం అంతా తెలిస్తే నా పరువేం కావాలి? పరువు గౌరవంతోనే నా ప్రాణం ఉందని ఎన్నోసార్లు మీకు చెప్పాను. వాటికే ప్రాణం ఇచ్చే మనిషిని నేను. మావయ్య, మర్యాదగా నిజం చెప్పండి, లేకపోతే ఈ తుపాకీలోని గుండు నా తలలో దిగుతుంది. నిజం చెప్తారా, లేక నన్ను నేను కాల్చుకొని చచ్చిపోమంటారా? ఏంటండి మీరు? వాడేదో కోపంలో అంటే అదే నిజమని మీరు నమ్మేస్తారా? అన్యాయంగా మీ ప్రాణాలు తీసుకుంటారా? ఆయన చెప్పింది అబద్ధం మావయ్య. మంగ నా కూతురు కాదు. ఏదో మానవత్వంతో మంగని ప్రేమిస్తున్నాం అంతే మావయ్య. ఏమండి, మీరు చెప్పండి. అవునన్నా, నేను మీకు నచ్చని కొడుకునే కావచ్చు, కానీ మీ పరువుని ప్రాణాల్ని తీసేంత చెడ్డ కొడుకుని కాదు నాన్న. నిజమే చెప్తున్నావా? నా మీదొట్టు నాన్న, నా మీదొట్టు. మంగ నా కూతురు కాదు. లేదు ప్రసాద్, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. భోనా, వాళ్ళక నేను తుపాకీ ఎక్కువ పెట్టలేదు. నాకు నేను పెట్టుకున్నాను. వాళ్ళని నేను చంపుతాననడం లేదు. నాకు నేనే చచ్చిపోతాను అన్నాను. ఇక వాళ్ళెందుకు మాట్లాడతారు? నిజం చెప్తే నువ్వు చనిపోతావని. ఇప్పటికీ మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. మీరు నిజం చెప్పారో లేక అబద్ధం చెప్పి నా ప్రాణాలను నిలబెట్టాలనుకుంటున్నారో నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, మీరు చెప్పింది అబద్ధం అని తెలిసిన రోజు మాత్రం నేను ప్రాణాలతో ఉండను. నాకు ప్రాణం కన్నా పరువే ముఖ్యం. అది గుర్తుపెట్టుకోండి. సీతాలు, వెంకీ, మీరు ఊరు వెళ్ళనవసరం లేదు. పాప కోలుకునేంత వరకు జాగ్రత్తగా ఇక్కడే ఉండి చూసుకోండి. పాప విషయంలో ఏ అవసరం వచ్చినా నన్నే అప్రోచ్ అవ్వండి. అలాగే బాబు గారు. దట్స్ ఇట్. పాపను రూములోకి తీసుకెళ్ళండి.